హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వివిధ రూట్లలో తిరుపతికి రైళ్లని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ తిరుపతికి మొదటిసారి ఒక ప్రత్యేకమైన రూట్లో ట్రైన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేకమైన రూట్ అంటే ఆంధ్రప్రదేశ్లో నూతనంగా అందుబాటులోకి వచ్చిన రైల్వే లైన్లో ఈ తిరుపతికి మొదటి బండి అనేది తన ప్రయాణాన్ని అందించబోతుంది. ఈ నూతన రైలు అలాగే ప్రత్యేక రైల్వే లైన్ యొక్క వివరాలు అనేవి తెలుసుకుందాం. ముందుగా మనం మ్యాప్లో చూద్దాం ఈ రైల్వే లైన్ గురించి. ఇదే నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్. ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైన రైల్వే లైన్గా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ లేని చాలా ప్రాంతాలకి ఈ రైల్వే లైన్ ద్వారా రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడబోతోంది. ప్రస్తుతం ఈ రైల్వే లైన్ యొక్క పనులు అనేవి వేగంగానే జరుగుతున్నాయి. ఈ దర్శి వరకు మనకి పూర్తి స్థాయిలో రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఇంకా ఈ పొదిలి దగ్గర పనులు అనేవి వేగంగా జరుగుతున్నాయి. తొందరలోనే కనిగిరి వరకు కూడా మనకి రైల్వే లైన్ అనేది అందుబాటులోకి రాబోతుంది. ప్రస్తుతం మనం అనుకున్న ప్రత్యేక అలాగే కొత్త రూట్ అనేది ఇదే. దీంట్లోనే మనకి తిరుపతి బండి అనేది మొదటిసారి తన ప్రయాణాన్ని ప్రజలకి అందించబోతుంది. ఇది ఎలా వెళ్తుందంటే, ఈ బండి ఇక్కడ మహారాష్ట్రలోని నాందేడ్లో స్టార్ట్ అయ్యి ఇటు నిజామాబాద్, ఇటు చెర్లపల్లి మీదుగా ఇటు గుంటూరు సెక్షన్లోకి వచ్చేస్తుంది ఈ బండి. ఈ గుంటూరు సెక్షన్లోకి వచ్చిన తర్వాత ఈ పిడుగురాల దగ్గర బండి ఈ కొత్త లైన్లోకి ఎంటర్ అవుతుంది. ఇది కొత్త లైన్ ఏం కాదు. ప్రస్తుతం ఇక్కడ గూడ్స్ ట్రైన్స్ అనేవి చాలా రోజుల నుంచే తిరుగుతున్నాయి. కానీ ప్యాసింజర్ రైళ్లు మాత్రం ఇప్పటివరకు ఇక్కడ అందుబాటులోకి రాలేదు. ఇదే మొదటి ప్యాసింజర్ రైలు ఈ రూట్లో. ఈ పిడుగురాల నుంచి ఈ కొత్త లైన్లోకి వచ్చిన తర్వాత ఈ రోపిచెర్ల, శావల్యపురం ఈ రూట్లో ఈ బండి ప్రయాణించి మీకు ఇక్కడ పాత లైన్ అనేది ఒకటి కనిపిస్తుంది కదా, ఇటు వినుకొండ, దొనకొండ, మార్కాపురం ఈ సెక్షన్లోకి ఈ బండి ఎంటర్ అవుతుంది. కేవలం ఈ రూట్లో మనకి 2 స్టాప్సే కొత్త స్టాప్స్ అనేవి ఈ బండికి అందుబాటులో ఉంటాయి. ఏదేమైనా ఈ కొత్త రూట్లో ఈ బండిని తీసుకురావడం అనేది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. మొదటి రైలు తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి వెళ్ళడం అనేది చాలా ప్రత్యేకమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ పిడుగురాళ్ళ అలాగే వినుకొండ వరకు ఈ కొత్త రూట్లో వచ్చిన రైలుకి 2 స్టాప్స్ అనేవి ఉంటాయి. ఈ స్టాప్స్ వచ్చేసి పిడుగురాళ్ళ దాటిన తర్వాత నెమలిపురి రైల్వే స్టేషన్లో స్టాప్ ఉంటుంది. ఆ తర్వాత రోపిచెర్ల ఈ రైల్వే స్టేషన్లో కూడా స్టాప్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఈ శావల్యపురం మీదుగా ఈ వినుకొండ, ఈ మార్కాపురం రోడ్ సెక్షన్ ఈ సెక్షన్లోకి వెళ్ళిపోతుంది బండి. ఆ తర్వాత గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల మీదుగా జమ్మలమడుగు, కడప, రాజంపేట్ అలాగే రేణిగుంట మీదుగా తిరుపతి రైల్వే స్టేషన్కి ఈ బండి చేరుకుంటుంది. ఇది ఒక డిఫరెంట్ రూట్గా చెప్పుకోవచ్చు. కొంచెం లాంగే అవుతుంది, కానీ మారుమూల అలాగే చిన్న చిన్న ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ ప్రయాణించడంతో ఈ బండికి ప్రజా ఆదరణ అనేది లభించబోతుంది. ఇది ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు. మొత్తం మనకి 8 ట్రిప్పులుగా సేవలు అనేది అందిస్తుంది. ఈ రైలు యొక్క నెంబర్ వచ్చేసి నాందేడ్ నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు 07189గా ఉంటుంది. తిరుపతి నుంచి నాందేడ్కి వచ్చేటప్పుడు 07190గా ఉంటుంది. జూలై 4 అంటే రేపటి నుంచి జూలై 25వ తారీఖు వరకు నాందేడు తిరుపతి మధ్యలో శుక్రవారం రోజు అందుబాటులో ఉంటుంది. తిరుపతికి శనివారం రోజు చేరుకుంటుంది. అలాగే జూలై 5వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు ఇక్కడ తిరుపతి నుంచి ప్రతి శనివారం రోజు ఈ బండి అందుబాటులో ఉంటుంది. ఆదివారం రోజు నాందేడ్కి చేరుకుంటుంది. ఈ రైలుకి సంబంధించిన రిజర్వేషన్లు కూడా ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి, ఖాళీగానే ఉన్నాయి. రిజర్వేషన్ చేసుకోండి. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో మొదటిసారి రైలు అనేది అందుబాటులోకి రావడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ దర్శి, పొదిలి, కనిగిరి, ఓబులవారిపల్లె, ఈ వెంకటగిరి వరకు ఈ రైల్వే లైన్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇటు వినుకొండ, మార్కాపురం రోడ్డుకి వెళ్లకుండానే ఇదే రూట్లో వచ్చేసి ఈ రేణిగుంట మీదుగా తిరుపతికి వెళ్ళడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది. తొందరలోనే ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రైలు నడపడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.